అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవ్ గరిమెల్ల. నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీలో ఉన్నాను. ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఎవరికైనా ట్రేడింగ్ నేర్చుకోవాలన్నా నాకు కాంటాక్ట్ చేయండి. నేను యాంజల్ స్టాక్ బ్రోకింగ్‌కి మార్కెటింగ్ పార్ట్నర్. మేము అందరికీ డీమ్యాట్ అకౌంట్స్ ఫ్రీగా ఇస్తున్నాం అన్నమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ 6 months ఉంటే చాలు, సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఐపీఓ వస్తుంది, ఎల్ఐసి ఐపీఓ వస్తుంది. ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ఎల్ఐసి ఐపీఓ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ప్లస్ ఇంకోటి ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా డిస్కౌంట్ పొందాలి. సో పాలసీ హోల్డర్స్కి డిస్కౌంట్ ఇస్తున్నారు. సో అది నేను లింక్ పెడుతున్నాను. అది అది మీ ఎల్ఐసి ఇండియాకిను పాన్ నెంబర్కి లింక్ పెట్టాలన్నమాట. సో ఆ లింక్ ద్వారా మీరు అంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు దీని గురించి తర్వాత చెప్తాను. ముందుగా మనం టాపిక్ వెళ్తున్నాం. ఏంటంటే ఎల్ఐసి ఐపీఓలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇవాళ వరల్డ్ నంబర్ 3 పొజిషన్లో ఉంది. స్ట్రాంగెస్ట్, ఇంకా 8వ అతి పెద్ద, ఇంకా చాలా ఎక్కువ విలువ గల ఇన్సూరెన్స్ కంపెనీ. దీనితో పాటుగా ఈ కంపెనీ సింగిల్ మోస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ, అంటే పిఎస్యు అనమాట. ఈ కంపెనీ చాలా బాగా మార్కెట్ షేర్ని కాపాడుకున్నారు. సో చాలామంది ఇన్వెస్టర్ ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలి అని చాలా రోజుల నుండి ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు పాలసీ హోల్డర్స్ కూడా ఎల్ఐసిలో పెద్ద అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పాలసీ హోల్డర్స్ అందరూ ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఎల్ఐసి ఐపీఓ ఇన్వెస్ట్ చేయడానికి అన్నమాట. రండి చూడండి ఎల్ఐసి ఐపీఓ కంపెనీ ఇన్వెస్టర్కి ఎందుకు మంచి ఆపర్చునిటీ. సో చెప్పుకోయే ముందు నేను యాంజల్ స్టాక్ బ్రోకర్కి మార్కెటింగ్ పార్ట్నర్. ఎల్ఐసి ఐపీఓ ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు ఇండియాలో నంబర్ 1 ఫుల్ సర్వీస్ బ్రోకర్. అంటే బ్రోకర్ అంటే ఈ కంపెనీకి అంటే మంచి రికగ్నిషన్ ఉంది, సెబీతో రిజిస్టర్ అయ్యి ఉంది, అన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయన్నమాట. అన్ని మంచి సర్వీస్ కూడా ఉంది. సో ఫుల్లీ ఫంక్షనల్ ఫిన్టెక్ కంపెనీలో ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందనమాట. అంటే యాంజల్ 1తో మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇంకా బెస్ట్ ఫెసిలిటీస్తో 1 year ఫ్రీ ఏఎంసీ, ఓకే, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఫ్రీ అనమాట 1 year వరకు. తర్వాత స్మాల్ కేస్ అని ఒకటి ఉంది. స్మాల్ కేస్ ఏంటంటే ఇది మీరు ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. అంటే మీకు ఏదైతే అంటే ఎక్స్పోజర్ కావాలో, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫార్మా సెక్టర్, ఐటీ సెక్టారు, తర్వాత ఆటోమొబైల్ సెక్టారు. సో ఈ సెక్టార్తో కూడుకునే కంపెనీస్ ఉన్నాయనుకోండి, అందులో అంటే ఆల్రెడీ ఉంటాయన్నమాట. జస్ట్ సో మీరు అందులో పెట్టడమే. సో ఆ ఎక్స్పోజర్ పెట్టుకొని మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో అలా కూడా డైవర్సిఫై చేసుకోవచ్చు మీ పోర్ట్ఫోలియోని. స్మార్ట్ ఏపీఐ. సో మాది కంపెనీలో మంచి అప్లికేషన్ ఉంది, అంటే యాప్ ఉంది. తర్వాత ఫ్లాట్ 20 రూపీస్ బ్రోకరేజ్, తర్వాత పర్సనలైజ్డ్ అడ్వైజరీ. ఓకే, మేము మా దగ్గర ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ఎవరైతే మా దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి మొత్తం ట్రైనింగ్, తర్వాత అడ్వైజరీ అన్నీ చెప్తాం అన్నమాట. ఫస్ట్ ఇనిషియల్గా మీకు ఏంటంటే కొన్ని రోజులు మీకు అవగాహన కల్పిస్తాం. తర్వాత మీరు చేసుకోవచ్చు. తర్వాత మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ, ఎంటీఎఫ్ ఫెసిలిటీ అంటారు. మార్జిన్ ట్రేడింగ్ అనమాట. ఇందులో మీ దగ్గర స్టాక్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. సపోజ్ మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు. సో
సో ఇది మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ద్వారా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఇప్పుడు ఇవన్నీ బెనిఫిట్స్ పొందాలి అంటే మీరు చేయవలసిన పని ఏమిటంటే ఈ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. దీని ద్వారా ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. సో డిస్క్రిప్షన్ కాలంలో మీరు అందు లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, నెంబర్ 1 ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్. ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ మీరు అన్ని ఇస్తే కనుక నేను కూడా ఓపెన్ చేపిస్తాను. ఇంకా తర్వాత ఏమంటే, సపోజ్ మీరు అకౌంట్ ఉంది, ఆల్రెడీ ఉంది, ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎల్ఐసి ఐపీఓలో. సో నాకు కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను ఎలా ఇన్వెస్ట్ చేయాలో. ఓకే, టెంటేటివ్ డేట్ అంటే, రికార్డ్ డేట్ ఎప్పుడంటే ఎల్ఐసిలో 13th February వస్తుందన్నమాట. సారీ 11th March నుండి 15th వరకు అనుకుంటున్నారు. సో వచ్చింది అంటే మీకు చెప్తాం. ఓకే, సో ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ మీరు 28th లోపల, ఓకే, మీరు ఏంటంటే ఎవరైతే ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు అప్డేట్ చేయాలి పాన్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే, ఎవరైతే ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ వాళ్ళు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఓకే, ఈ లింక్ ద్వారా నేను డిస్క్రిప్షన్ కాలంలో పెడతాను. ఓకే, సో మీరు అది ఓపెన్ చేసి మీరు అప్డేట్ చేయాలి అంతే. ఓకే, మీ పాన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అప్డేట్ చేస్తే చాలు. ఓకే, రిమైనింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు. మీకు డిస్కౌంట్ వస్తుందన్నమాట, డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎల్ఐసిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? స్టాటిస్టిక్స్ ప్రకారంగా మన దేశంలో 100 మందిలో 64 మంది ఎల్ఐసి ప్రీమియం ఉంటుంది. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే, ఎల్ఐసిలో 28 ట్రిలియన్ లైఫ్ ఫండ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, $400 బిలియన్ అసెట్స్ ఈ కంపెనీలో ఉన్నాయి. చాలా ఎకానమీస్ని కూడా బీట్ చేయగల కంపెనీ. ఎల్ఐసి కంపెనీ 2048 ఫుల్లీ కంప్యూటరైజ్డ్ బ్రాంచెస్ ఉన్నాయి. అందులో 8 జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇంకా అరౌండ్ 130 డివిజనల్ ఆఫీస్, ఇంకా 1408 శాటిలైట్ ఆఫీసెస్ ఉన్నాయి. తర్వాత మోరోవర్ ఎల్ఐసిలో మంచి అండ్ స్ట్రాంగ్ నెట్వర్క్ ఉందన్నమాట. మరి ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్కి లేదు. ఓకే, ఇట్స్ ఓల్డెస్ట్ అండ్ అంటే మంచి నెట్వర్క్ ఉన్న కంపెనీ. 15 lakhs కన్నా ఎక్కువ ఏజెంట్స్ ఉన్నారనమాట. ఈ నెట్వర్క్లో 42 బ్యాంక్స్తో టైఅప్ ఉంది. ఓకే, ఫర్ సొలిసైటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. గత 65 years ఎల్ఐసిలో నుంచి అందరి విశ్వాసంతో ఎల్ఐసి పనిచేస్తుందన్నమాట. ప్లస్ ప్రజల్లో కూడా విశ్వాసం ఉంది, ఎందుకంటే క్లెయిమ్ సెటిల్మెంట్స్ అన్నీ 100% ఉన్నాయి, ప్లస్ ఫాస్ట్గా ఉంటుంది. సో వాళ్ళ కొటేషన్ ఏంటంటే, జిందగీ కా సాత్ భీ ఔర్ జిందగీ కే బాద్ భీ. ఓకే, సో ఈ కొటేషన్ ద్వారా అందరికీ మంచి ఏంటంటే మంచి సెటిల్మెంట్, తర్వాత మంచి మెచ్యూరిటీ రూపంలో, బోనస్ రూపంలో అందరికీ ఇస్తున్నారు. సో ఈ విశ్వాసం ఎల్ఐసి వాళ్ళు గెలుచుకున్నారు. ఓకే, ఇకపోతే కంపెనీకి చెప్పుకోవాల్సింది చాలా ఉందన్నమాట. ఈ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే, మనం ఒక రోజులో సరిపోదు. బట్ కొన్ని పాయింట్స్ మీ ముందు చెప్తాను. ఓకే, దాని ద్వారా మనం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అన్నది. ఇప్పుడు ఏంటంటే, ఈ కంపెనీ 2000 ప్రైస్ బ్రాండ్ వచ్చేసి ₹2100 ప్లస్ ఎంతో చెప్పారు. ₹2000 7 షేర్స్ చెప్పారన్నమాట. ఓకే, మినిమం షేర్స్.
అంటే 15,000 వరకు అవుతుంది. 14,000 to 15,000. ఓకే. సో, ఆ రేంజ్‌లో అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయలేకపోతే ఈ లిస్టింగ్ ప్రైస్ దగ్గర దగ్గర రూ. 1,000 ఇంకా ఇంక్రిమెంట్‌తో కొనాలి. ఓకే. సో, లిస్టింగ్ డేట్ అప్పుడు చాలా ఎక్కువ అవుతుందనమాట. సో, మీరు అంటే ఎల్ఐసి ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే కంటే ఫస్ట్ డే మీకు అలాట్‌మెంట్ అయిన తర్వాత రూ. 7,000 ప్రాఫిట్ వస్తది. ఇంకా 5,000, రూ. 10,000 కూడా వెళ్తుంది. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళ షేర్ వాల్యూ ఎంతో తెలుసా అండి? 75,000, 80,000 ఉంది. ఓకే. సో, అలా వెళ్ళిపోతుందనమాట. ఓకే. సో, ఈ ఈ కంపెనీ ఎందుకంటే వెళ్ళిపోతుంది చెప్తాను చూడండి. అంటే ఈ కంపెనీలో అందరికీ మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ అంటే ప్రీమియం కలెక్షన్ గానీ, ప్రాఫిట్స్ గానీ చాలా ఉన్నాయన్నమాట. సో, మీకు చెప్తాను చూడండి. అంటే ఎప్పుడైనా సరే మనం అంటే ఎవరైనా సరే కంపెనీ ఇంత ఫిగర్స్ వచ్చాయని చెప్పుకుంటాం. కానీ ఈ కంపెనీలో అంటే చాలా మంచి ఫైనాన్షియల్ ఉన్నాయన్నమాట. ప్రాఫిట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2021, 22లో ఓకే. ఫస్ట్ హాఫ్‌లో ఎల్ఐసి ప్రీమియం ఓకే. 1,437 క్రోర్ ప్రాఫిట్ వచ్చిందనమాట కంపెనీకి. 1,437 క్రోర్ ఓకే. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందనమాట. ఓకే. ఫస్ట్ హాఫ్‌లోనే. ఓకే. అంటే ఈ పీరియడ్ కంపెనీ నెట్ ప్రీమియం 1679 క్రోర్స్ అంటే అంటే 1679 క్రోర్స్ కన్నా 1.86 లాక్స్ క్రోర్ అయిపోయిందనమాట. ఓకే. అంటే ఇది కాకుండా ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే. 3.35 lakh క్రోర్స్ ఉన్నాయన్నమాట. అయిపోయింది. సో, అన్ని యాంగిల్‌లో చూసుకుంటే ఓకే. ఫస్ట్ హాఫ్ ద ఎల్ఐసి ఓకే. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే. ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్, డివిడెండ్స్, రెంట్స్, ఇంక్రీజ్ ఇన్ షేర్ క్యాపిటల్, ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ప్రీమియమ్స్ ఓకే. ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ఇవన్నీ చూసుకుంటే చాలా అన్నీ బాగానే ఉన్నాయి. ఎల్ఐసి 2017లో ఇవాళ నుంచి 2017 నుంచి ఇవాల్టి వరకు సిఏజీఆర్ గ్రోత్ 8% ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్‌లీ గ్లోబల్లీ అంటే కొన్ని కంపెనీస్ సిఏజీఆర్ ఎల్ఐసి ఎక్కువ ఉందన్నమాట. శాంసంగ్ లైఫ్ ఇన్షూరెన్స్ గ్లోబల్ కంపెనీ ఓకే. 9% ఉంది. చైనా ఇన్సూరెన్స్ కంపెనీ 12% ఉంది. పింగ్ అండ్ ఇన్సూరెన్స్ అట్ ఓకే. 14% ఉంది. ఓకే. సో, ఇంకా ఈ కంపెనీకి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పవర్ఫుల్ రికార్డ్స్ ఉన్నాయి. సో, ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ బేసిస్‌లో ఎల్ఐసి ఫ్యూచర్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ కంపెనీకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందన్నమాట. ఓకే. సో, అందుకే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీ దగ్గర 15,000 ఉండాలి. ఓకే. సో, ఇది కాక ఎల్ఐసి ఎంప్లాయీస్ పాలిసీ హోల్డర్స్ అంటే ఎల్ఐసి అంటే ఇది హిందీలో ఉందన్నమాట. చదివేస్తాను. ఎల్ఐసి ఎంప్लॉइज़ और पॉलिसी होल्डर्स के लिए भी एलआईसी आईपीओ काफ़ी अच्छी अपॉर्चुनिटी है. ఏంటంటే वेल क्योंकि एलआईसी एम्प्लॉइज़ और एलआईसी पॉलिसी होल्डर्स को एलआईसी के शेयर्स और लोगों के कंपैरिजन में डिस्काउंट रेट्स మే మిలింగే. అదే ఇందాక చెప్పేది. ఏంటంటే
మీకు ఎవరికైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే పాలసీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారనమాట. అంటే डिस्काउंटेड प्राइस लो इस्तारన్నమాట. इंटरेस्टिंगली इनके लिए रिजर्वेशन भी है और पहले से ही काफ़ी शेयर्स ऑलरेडी रिजर्व्ड हैं. ओके ऑलरेडी ఉన్నాయన్నమాట. तो अगर आपके फ्रेंड्स या रिलेटिव्स को LIC IPO में इन्वेस्ट करना है बट अनफॉर्चुनेटली उनके पास डीमैट अकाउंट नहीं है, तो ये सही समय उनका एंजल वन डीमैट अकाउंट खुलवाने का. అంటే ఇప్పుడు ఈ టైంలో మీరు ఈ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే పాలసీ హోల్డర్స్ ఎల్ఐసి ఎంప్లాయీస్ ఉన్నారో ఓకే మామూలు ఇన్వెస్టర్స్ కూడా ఓకే వాళ్ళకి ఎప్పుడైతే ఎల్ఐసిలో పాలసీ ఉందో వాళ్ళకి అందరికీ డిస్కౌంట్ రూపంలో ఇస్తారనమాట. సో ఇది మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మా దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. మా కంపెనీ పేరు వచ్చేసి ఏంజల్ వన్, అంటే ఏంజల్ స్టాక్ బ్రోకింగ్. సో రెగ్యులర్ ఏంటంటే डीमैट अकाउंट ఓకే ఇది కాక रेगुलर शॉर्ट और लॉन्ग टर्म इन्वेस्टर्स दोनों के लिए भी LIC IPO seems to be బిగ్ ఆపర్చునిటీ. అంటే ఎవరైతే అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో ఈ LIC IPO అన్నది చాలా అంటే మంచి మంచి ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, బిగ్ ఆపర్చునిటీ. ఓకే లాస్ట్లీ ఏంటంటే ఇంకో యాంగిల్ స్టార్ పర్ఫార్మర్ స్టాక్స్ के IPO से కాఫీ సాలిడ్ అవర్ స్ట్రాంగ్. అంటే ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఈ అంటే మన ఐటీ కంపెనీస్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇన్ఫ్యాక్ట్ LIC वर्ल्ड 3 స్ట్రాంగెస్ట్ అండ్ ఎయిత్ లార్జెస్ట్ वेल एज मोस्ट वैल्यूबल इंश्योरेंस कंपनीలో ఇన్వెస్ట్ చేయండి. अब सवाल है कि क्या रशिया यूक्रेन वार का असर होगा LIC के IPO में. అంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్స్ వల్ల ఏదైనా LIC IPOలో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని వాళ్ళు చెప్తున్నారు. అదేం లేదు. ఫార్చుनेटली फाइनेंस मिनिस्ट्री ने साफ कह दिया है कि LIC का IPO मार्च में ही आएगा. ओके और इसमें कोई डिले नहीं होगा. ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫార్చునేట్లీ ఇదేమి మేము అంటే ఎలాగైనా సరే మేము LIC IPO మార్చిలోనే చేస్తామని చెప్తున్నారనమాట. ओके तो अब गवर्नमेंट ने भी ग्रीन सिग्नल दे दिया है और क्यों ना इस रोबस्ट मनी मेकिंग अपॉर्चुनिटी का फ़ायदा उठाया जाए. ఓకే ఇంత ఇప్పుడు గవర్నమెంటే చెప్తుంది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఓకే ఐపీఓ లాంచ్ చేస్తామని. మరి ఎందుకు ఆలస్యం, మీరు అందరూ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. అందరికీ మంచి మనీ మేకింగ్ ఆపర్చునిటీ వస్తుంది. సో మీరందరూ ఇన్వెస్ట్ చేస్తారని అనుకుంటున్నారు. మా దగ్గర ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీకు మంచి అవకాశం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. మా డిస్క్రిప్షన్లో అన్నీ పెడతాను, లింక్స్ అన్నీ పెడతాను. ఓకే ఏదైనా అందులో మీకు ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. మీకు ఆ లింక్స్ అన్నీ మీకు వాట్సాప్లో అందరికీ గ్రూప్లో పంపిస్తాను. ఓకే థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అందరూ హ్యాపీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.